శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక పరిశీలనలో ఇంచుమించుగా మనకి ఈ నెల 28వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో శుక్ర శనిగ్రహ సంచారం జాతకుడు చాలా కాలంగా తన యొక్క స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేస్తుంటే మరి ఈ నెల ఆఖరిలో మీ యొక్క స్థిరాస్తి ఏమైనా అమ్మే ప్రయత్నం జరగవచ్చు. అలాగే మీరు ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారాలన్నా లేదంటే కొత్త ఇంటిలోకి కానీ అద్దెంటిలోకి కానీ మారాలన్నా కూడా ఈ నెలలో చాలా వరకు మీకు స్థాన చలనం అన్నది ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఏదైనా కొత్త వాహనం కానీ కొత్త గృహం కానీ కొనుక్కొని అందులో గృహప్రవేశం చేయడానికి కానీ లేదంటే మీ యొక్క స్థిరాస్తి మీ స్వాధీనం అయ్యే విషయంలో చాలా వరకు అంటే మొత్తం మీద ఈ వారంలో మీరు ఏదో ఒక స్థిరాస్తి సంపాదించుకుంటారు, కొత్త ప్రదేశంలోకి వెళ్తారు. అలాగే మరి విద్యార్థులు కానీ ఆల్రెడీ వివాహం అయినటువంటి స్త్రీలు మరి వాళ్ళు చేస్తున్నటువంటి విదేశ ప్రయత్నాలకి కావాల్సినటువంటి వీసా మొదలగు కాగితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చతుర్థ స్థానం విషయంలో స్త్రీలకి ఎక్కువ ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. మగవారి విషయంలో కూడా వాహన యోగం, నూతన పరిచయాలు, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడంలో చాలా వరకు హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్న ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో కానీ అలాగే ఏదైనా వివాహ వేడుకలో కానీ పాల్గొనే అవకాశం ఉన్నది. ఇక ధనస్థానంలో బుధగ్రహ సంచారం మీకు అంటే లాభాధిపతి ధనస్థితి జాతకుడికి అటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా కొన్ని కొత్త విషయాలకు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లేదంటే ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ 2-3 రోజులు స్టే చేసి అక్కడ చాలా వరకు మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించడం, ఏదో కొత్త ధనాన్ని కూడా ఆ ప్రాంతంలో సంపాదించడం, మీ యొక్క తెలివితేటలకి చాకచక్యానికి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ధనస్థానం అనుకూలంగా ఉంది. అటు వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అలాగే వ్యక్తిగతంగా ధన సంపాదన అనుకున్న వాళ్ళకి మీడియేటర్గా ఉన్న వాళ్ళకి కూడా ఆర్థిక పరంగా ఇంచుమించుగా మనకి ఈ నెల 24-25 తారీఖుల దాకా ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది. అలాగే అమ్మకాలు కొనుగోలు విషయంలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఇక 28వ తారీఖు తర్వాత శుక్రుడు 5వ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఏమవుతుందంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళా కలుసుకోవడం కానీ లేదా కొత్తగా పరిచయం అయిన వాళ్ళు వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం కానీ జరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక విధంగా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుని స్థితి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రవి ఈ పక్ష ప్రారంభంలో తృతీయ స్థాన సంచారం ఇది ఉద్యోగంలో మారడానికి లేదా కొత్త ఉద్యోగ అన్వేషణకి ఉద్యోగంలో ప్రమోషన్కి ఈ రవి చాలా వరకు కారణమవుతాడు. అంటే 3వ స్థానంలో రవి మిమ్మల్ని దశమాధిపతిగా ఉద్యోగంలో అభివృద్ధి కానీ మార్పు కానీ వస్తుంది. మీ యొక్క ప్రయత్నంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మంచి హోదా కలిగినటువంటి మిత్రులు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇక అంటే మరి గురుగ్రహం సంచరిస్తంలో 7వ స్థానంలో గురుగ్రహం అంటే 5వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండడం, ఇది వక్ర గమనంలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంచుమించుగా మనకి ఇదే నెల 28వ తారీఖున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే శుక్రుడు సప్తమంలో ఉన్నాడనమాట. అంటే 28 తర్వాత ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ అలాగే పెద్దల అంగీకారంతో సాంప్రదాయ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి
చాలా వరకు పెళ్లి విషయంలో మాత్రం ఒక కంపల్సరీగా ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే అప్పటిదాకా మీరు ఏదో ఒక పెళ్లి సంబంధం చూస్తూ ఉంటారు, ఇంచుమించుగా అయిపోయిందని అనుకుంటారు. కానీ సడన్గా ఈ నెలాఖరులో కొత్త సంబంధం లేదంటే కొత్త వ్యక్తి ఎంటర్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మొత్తం మారిపోయి మరి పెళ్ళి అయితే జరుగుతుంది, కానీ అనుకున్న అమ్మాయి లేదా అనుకున్న అబ్బాయితో కాకుండా వేరే విధంగా వివాహం జరిగే అవకాశం ఉంది. అప్పటిదాకా మీరు చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏదో కారణాల వల్ల వాళ్ళు డ్రాప్ అవ్వడం, కొత్త సంబంధం రావడం అంతా అనూహ్యంగా కుదిరే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే మనకి ఈ నెల 28వ తారీఖున 5వ స్థానంలో శుక్రుడికి 7వ స్థానంలో ఉన్నటువంటి గురువుకి పరివర్తన చెందడం జరిగింది. అక్కడ రాహు అనే గ్రహం 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ప్రేమ వివాహం అన్నది సక్సెస్ అవ్వదు, ఫెయిల్యూర్ జరుగుతుంది. పెద్దలు కూర్చొని వివాహమే 90% జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఒక నిర్ణయానికి వస్తే శుభం కార్డు తొందరగా పడే అవకాశం ఉన్నది. అంటే ఈ విధంగా గురువు కూడా సహకరిస్తూ వక్రగమనంలో గురువు ఉన్నాడు. అందుకని ఇంతకాలంగా ఏంటంటే ఈ పెళ్లి విషయంలో క్లారిటీ అనేది రావడం లేదు. కొంతసేపు చేసుకుందామని, కొంతసేపు వద్దని, ఏదో కారణాల వల్ల ఇబ్బంది రావడం, ఈ విధంగా నడుస్తుంటే మనకి ఫిబ్రవరి 4 తర్వాత ఏమవుతుందంటే గురువు డైరెక్ట్గా రావడం వల్ల అప్పుడు విషయంలో పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుంది. పెళ్లి విషయంలో క్లారిటీ వస్తుంది, విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి, మొత్తం మీద గురుబలం పెరుగుతుంది. కాబట్టి దాని తర్వాత ఎనీ టైం ఇంచుమించుగా ఫిబ్రవరి 4 నుంచి మే నెలాఖరులోపు ఎప్పుడైనా వివాహానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ కుజగ్రహ పరిస్థితి అంటే రాష్ట్రాధిపతిగా కుజుడు ఇంపార్టెంట్గా మనకి 9వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమం గతంలో కన్నా కొంత స్పీడ్గా వేగంగా చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు అవకాశాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ భూముల విషయంలో, స్థిరాస్తుల విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో, అన్నదమ్ముల మధ్య అంటే కలిసి మీరు ఏదైనా జాయింట్ వ్యాపారం చేసి ఉంటే వారి మధ్య భూమికి సంబంధించిన లావాదేవీల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న విషయాలకి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి కుజుని యొక్క స్థితి ఈ రాశి వారికి వక్రగమనంలో ఉండడం వలన అక్కర్లేని విషయాల్లోకి, సంబంధం లేని విషయాలకి ఎంటర్ అవ్వకుండా కేవలం వృత్తి, మిగతా విషయాల మీదే దృష్టి పెడితే మంచిది. ఆస్తి పంపకాలు లాంటి గొడవలు ఏమన్నా ఉంటే అవి కొద్ది రోజులు పోయిన తర్వాత చర్చించుకుంటే మంచిది తప్ప ఈ సమయంలో వాటి విషయంలో ఇన్వాల్వ్ అవడం వల్ల మనస్పర్ధలు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు. కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా, ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంత కోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి.
మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానమైనట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.